కరీంనగర్ పాటల పల్లకి కార్యక్రమం మొత్తం జోర్దార్ టాలెంట్ షో టీవీలో వస్తుంది. మన చెక్కపల్లి రవితేజ, వేములవాడ రవితేజ మామ ఛానల్ అది చూడండి అన్న. ఎన్నో పాటలు మనకు క్యాసెట్లలో, ఇప్పుడంటే యూట్యూబ్లలో కనిపిస్తున్నాం కానీ కనిపించని రోజులలో క్యాసెట్లలో 2 ట్రాక్లు మన రత్నమన్న స్టూడియోలో పాడినటువంటి పాటలు. అట్లాంటి పాటలు సిన్ని సిన్ని దానవే, నెమలి కండ్ల నరస అన్న. ఇప్పుడు ట్రెండింగ్లో, ఈ ట్రెండింగ్ యుగంలో, యూట్యూబ్ యుగంలో, రీల్స్ షార్ట్స్ యుగంలో కూడా దూసుకొచ్చేసిండు. నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మ నల్ల నా అనుకుంటూ దేవన్న చప్పట్లు కొట్టాలి గట్టిగా. చప్పట్లతో ఆహ్వానిస్తున్నాం అన్న. కళాకారుల కోసం మీ మాట పాట. పాటల పల్లకిలో 12 గంటలు. 12 గంటలంటే ఎందరి హృదయాలను కదిలించచ్చో, ఇటు వచ్చే నాయకులై, వచ్చినటువంటి బాధపడుతున్నటువంటి కళాకారులై, మరి మేము అంతో ఇంతో లబ్ధి పొందుతున్న మేము వాస్తవానికి కూడా మాకు కూడా బాధని అనిపిస్తుంది. నిజమైన కళాకారులు చిన్న మొన్న ఒక ముక్క వచ్చింది ఒక దగ్గర మీటింగ్లో, మిత్రుడు తమ్ముడు మాట్లాడిండు, దాని గురించి పెద్ద లొల్లి బొబ్బాయింది. దీనికి అంతటి కారణము, నిజమైన కళాకారులకు రాకపోవడానికి గల కారణము వ్యక్తి శక్తి వాడెవ్వడు అన్న సంగతి ప్రపంచ జ్ఞానంలో మీ అందరికీ తెలుసు. మరి నేను చెప్పవలసిన అవసరమే లేదు. కానీ అక్కడ ఎవరిదో తప్పు లేదు. వన్ అండ్ ఓన్లీ పర్సన్ వాడు. అంటే నేను ఇంత నిక్కచ్చిగా ఎందుకు చెప్తున్నా అంటే, నేను 1991-89 ప్రాంతంలో గణపతి ప్రోగ్రాలు చేయడానికి పోతే డక్కి పట్టుకొని నేనే 3 గంటల ప్రోగ్రాం చేస్తూ, ఒక మిమిక్రోని పెట్టుకొని నేను పాడుకుంటూ పోతూ 3 గంటలు చేస్తూ, అప్పుడు ఎంత 1000, 2000, 2000 పదాలు, 1116 ఆడికి ఎక్కువ, ఆయనకు 300, నాకు 700. మా అందుకే మెల్లగా ఆట విడుపుగా కొన్ని అవుతుండే, కొన్ని సంచలు పెట్టుకొని ఇంటికి వస్తుంది. దట్ టైం వచ్చి, అన్నా జర ప్లీజ్ చూడవే, నేను ఉన్ననే కొంచెం చూడే అని చెప్పి అన్నవాడు కొందరి బతుకులలో మట్టి కొట్టిండు. కాబట్టి ఇది సంస్థ తప్పు కాదు, ప్రభుత్వం తప్పు కాదు, ఒక వ్యక్తి తప్పు. కాబట్టి నేను కూడా చూస్తున్న కొన్ని ఆ ప్రాంతం చెప్పగాని, ఉద్యమం జరుగుతున్న 14 సంవత్సరాల లోపట వాడు లేడు ఇక్కడ. వాడెవడో ఇప్పుడు ఆడే ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాడు లేడు ఇక్కడ. తక్కువని ఊడిపడ్డాడు. వస్తున్నాయని ఎవడో చెప్పిండు, వాడిని సోపతోడు, అరే పెద్ద ఉద్యోగాలు వచ్చేటట్టున్నాయిరా ఇట్లా అని చెప్పిండు. అనగానే వచ్చిండు. అక్కడిక్కడ ఫోటోలు అవి కూడా మా కథనే, కాకపోతే వచ్చేసింది వానికి. అన్న పాట అనరాదానికి నేను వాడతా ఉదాహరణ. మనం సమస్త పాటలు వాడతాం. తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి. వానికి అనరాదు. వాడు అనుకున్నదే, వాడు రాసుకున్నదే వాడతాడు. వాడు కోరస్ ఇచ్చడానికి కూడా వీల్లేదు వాడు. కాబట్టి ఇక్కడ సమస్త తప్పు లేదు, ప్రభుత్వం తప్పు లేదు. ఒక్కడు చేసినటువంటి కష్టాలకు, కన్నీళ్లకు మీరంతా బలైనని చెప్తున్నా. ఎందుకు నీ ఖచ్చితంగా చెప్తున్నా అంటే, నాకు వానితోటి భయమే లేదు. నాకు వానితోటి ఇసమెత్తు భయం లేదు. ఆకునూరు దేవా ఇక్కడ, ఆకునూరు దేవా ఇక్కడ. నా పాటను, నా కంజరను, నా మాటను, నా జోక్స్ని ఇతరులను నవ్విపించుకుంటా నేను కడుపు నింపుకున్నా కానీ ఎవరిని కడుపు కొట్టలే. కాబట్టి తొక్కుకుంటా వస్తాడు, వచ్చిండు అనుకుంటాడు, ఒక్క పారి కింద పడితే ఎవడు ఏమి చేయలేడు. కాబట్టి వాని పాపంలో వాడే పోని కాక ఇక నా పాట పాడతా. ఇప్పటి రేపటికి ఉంటుంది కథ. మా బాలకి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏమైనా గిట్లనే ఉంటుందా, ఏం పడ తోలుకపోయి
అసలు ఆయన నేను కలిసే రాలేదు. తల్లాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా, గాంధ్ర బాబు చేసిండు తమాషా. తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా, ఆంధ్ర బాబు చేస్తుండు తమాషా. మన చుట్టూ సిరులు ఉన్న మనకేవి దక్కవన్నా, మనకేవి దక్కవన్నా, మనకేవి దక్కవన్నా, అవకాశం ఎంత ఉన్నా అభివృద్ధి జరగదన్నా, అభివృద్ధి జరగదన్నా, అభివృద్ధి జరగదన్నా. మన చేతిలోని పువ్వ మన నోటి కందదన్నా, మన నోటి కందదన్నా, మన నోటి కందదన్నా. చేతికి మూతికి నడుమ గీత గీసినారన్నా, మోసపోతివన్నా మరి గోసపడితివన్నా, తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి. అట్లా ఆ పాట. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు. ఎందుకో నా తల్లి తెలంగాణ సినబోయి గట్లున్నది, ఓకే, మగాని తెలంగాణ గొడ్డురాలయ్యింది, మమ్మడిగే వారెవరురా తెలంగాణ మాదేటి బతుకాయరా. ఈ పాట బిట్టపల్లి గారు రాసినటువంటి పాట పాడ్యం. అదేవిధంగా నాగులమ్మో 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 నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ. నీ ఇంటి ముందడి బాయి అరే బాయి మీద గిరుక, నీ ఇంటి ముందడి బాయి అరే బాయి మీద గిరుక, గిరుకొల్లే 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 గిరికి రావమ్మో నల్ల నాగులమ్మ, గిరికోలే తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ, గిరికోలే తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ. నాగులమ్మో 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 నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ. ఆకు పచ్చటాకు నీ ముఖము టీకుటకర్రె, ఆకు పచ్చటాకు నీ ముఖము టీకుటాకు ముఖమేమో 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 ముద్ద బంతిలే నల్ల నాగులమ్మ, ముఖమేమో ముద్ద బంతే నల్ల నాగులమ్మ. నాగులమ్మో 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 నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ. గట్ల. అయితే మన శంకరుడు కదా ఎండి పర్వతాలలో శంఖమూదినట్టు ఆయన కోపమాత అట్లే ఉత్తాడట, అంటే యుద్ధం ఆసన్నమవుతుంది అని చెప్పి. కాబట్టి అద్భుతమైనటువంటి సౌండ్తో అద్భుతంగా ఇచ్చినటువంటి మిత్రునికి ధన్యవాదాలు. అదేవిధంగా ఏదో ఆదికొచ్చింది
మరి మిత్రులందరికీ 35 ఇయర్స్ ఇండస్ట్రీ అయిపోయింది. 18 సంవత్సరాలు నూనెకు మిసాలప్పుడే ఆల్ ఇండియా రేడియో, 94 దూరదర్శన్, ఎన్నో క్యాసెట్లు, ఎన్నో రీళ్ళు, ఎన్నో సీడీలు, ఎన్నో పెన్ డ్రైవ్లకు పోయి ఇప్పుడు లాస్ట్కి ఏమొచ్చింది, యూట్యూబులు. ఏ ట్యూబున్నా ఆ ట్యూబుకు పోటీ ఇచ్చినాం, స్టార్గా నిలబడ్డాం. దట్ ఈజ్ ఆకునూరు దేవయ్య. కాకపోతే నా మిత్రుడు నగారే మోగిందనే క్యాసెట్ తోటి అద్భుతమైనటువంటి మేము జానపదాలు, డివోషనల్ సాంగ్స్ వాడదాం. చాలా అద్భుతమైనటువంటి క్యాసెట్ అది. ఆ రోజులలో మంచి మంచి సామాజిక గీతాలు, మరి బార్డర్ దేశభక్తుల గీతాలు, అద్భుతమైన క్యాసెట్ తీసిండు. కాబట్టి కిషోర్ మిత్రుడు పిలువగానే ఇలా పెద్ద ప్రోగ్రాం ఉండే ఒకటి. ఆ ప్రోగ్రాం అయినా కానీ లేట్గానే వచ్చిన అయితే కాబట్టి అగ్గాసం దినం అయితే ఆడ ప్రోగ్రాం తీసుకొని మరి తమ్ముడు మిత్రుడిని కలవాలి. ఎట్టి పరిస్థితుల నా నిరుద్యోగ కళాకారుల గురించి ఇంత కష్టపడుతుండు అహర్నిశలు. 2 నౌకర్లు పోతామనే వీళ్ళకి ఏదో దారి చూపించాలి, మార్గదర్శకత్వంగా నిలబడాలని చెప్పి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి నేర్నాల కిషోర్ గారికి, తోడు నీడగా ఉండి ఇద్దరు నడిపిస్తున్నటువంటి చక్రాల రఘు గారికి, మరి నిరుద్యోగ కళాకారులందరికీ వెంబడి నుండి నడిపిస్తున్నటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సందేశాన్ని, మీ అండదండను మా కళాకారులకు, నిరుద్యోగ కళాకారులకు ఉంటుందని చెప్పి పాటల పల్లెకు వేదిక మీద చెప్పి కళాకారులందరినీ ఉత్సాహపరిచినందుకు మీకు కళాభివందనాలన్నా. ఒకసారి చప్పలు కొట్టాలన్నకు, ఆకునూరు దేవన్నకు. ప్రోగ్రాం ఉన్నా వదులుకొని మన కోసం కరీంనగర్ కళాభారతి విచ్చేసారు. యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా పాటల పల్లకి అనే ప్రోగ్రాంను మేము ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించిన నేర్నాల కిషోర్ గారికి, వారి దంపతులకు నా ధన్యవాదాలు, కళాభివందనాలు. ఈ పూర్తి ప్రోగ్రాం 12 గంటల ప్రోగ్రాం మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షోలో పాటల పల్లకి 12 గంటలు ఈ ప్రోగ్రాం మొత్తం ప్రోగ్రాం ఉంది. మీరు తప్పకుండా చూసి ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.